యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి దిన వాక్య భాగము సామెతల గ్రంథం నుండి 31వ అధ్యాయము 28వ వచనం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగం ధ్యానంలోకి వెళదాం. స్తుతుల మీద ఆసీనుడమైన మా గొప్ప దేవ, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని దూతలతోనూ భక్తులతో నిత్యము కొనియాడబడుతున్న నా గొప్ప తండ్రి, మంచి దేవుడు, మార్పులేని దేవుడు నాయన, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ ప్రియబిడ్డలతో నాయన తన్ని మాట్లాడడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. నీ పైన వచ్చి జ్ఞానంతో నన్ను నింపి నాయన ప్రతి బిడ్డకు తగినట్టుగా మాట్లాడింపచేసి నాయన ప్రతి ఒక్కరిని నీలో స్థిరులుగా విశ్వాసంలో బలపరచుటకు కృప దయచేయమని, నీ శక్తిగల వాక్యాన్ని నాయన సాత్విక మనసు అంగీకరించగలిగే హృదయాలు మాకు దయచేయమని, మా కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన యేసయ్య ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడుకొని వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆమె కుమారులు లేచి ఆమెని ధన్యురాలందరూ. ఆమె ఎవరు? ఆమె అంటే ఇక్కడ సామెతల గ్రంథంలో సొలొమోన్ మహారాజు ఒక గుణవతి అయిన భార్యను గురించి, గుణవతి అయిన స్త్రీని గురించి ఆయన వివరిస్తూ ఉన్నారు. అలాంటి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నారు. ఆమె ముత్యము కంటే విలువైనది, అమూల్యమైనది, శ్రేష్టమైనదని లేఖనం ద్వారా ఆయన తెలియజేశారు. అసలు గుణవతి ఆయన స్త్రీ ఆమె అంటే స్త్రీ. ఈ స్త్రీ అనే పదాన్ని గ్రీక్లో గుణే అని అంటారు. అంటే గుణైక అని కూడా పదం ఉపయోగించారు. మై లేడీ, ఆమె రాణి, సాటైన సహాయం అన్నట్టుగా వారు తెలియజేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళైతే స్త్రీని గురించి ఆమె యొక్క శక్తి పుంజం, ఆమె ఒక సమూహం అని తెలియజేశారు. అంటే స్త్రీకి చాలా విలువని ఇచ్చారు. అయితే స్త్రీకి ఈ సొసైటీలో ఒకవేళ విలువ లేకపోవచ్చు. ఎందుకంటే ఆదాము అవ్వ దగ్గర నుంచి పాపం వచ్చింది కనుక, స్త్రీ ద్వారా వచ్చింది పాపం కనుక, స్త్రీ ద్వారా మాకు ఎట్లా విడుదల జరుగుతుంది అని వారు చాలామంది యూదులు ఈ స్త్రీగా పుట్టించినందుకు మమ్మల్ని నీకు స్తోత్రం ప్రభువా అని వారు ప్రార్థన చేసేవారు. అయితే వారు అట్లాగ ప్రార్థన చేసినప్పుడు ఏ విధముగా వారు దేవుడు చూసి స్త్రీకి విలువని ఇచ్చాడు. ఆదికాండంలోనే 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక నిబంధన, ఒక ప్రణాళికను తయారు చేశాడు. అందుకనే ఆ వాక్యాలన్నీ తెలుసుకున్న సొలొమోను ఆయన జ్ఞానంతో స్త్రీ ఎలాంటిదిగా ఉంటుంది, ఆ కుటుంబం బాగుంటుంది, ఆ సంఘము బాగుంటుంది, సమాజం అభివృద్ధి పొందుతుంది అనే విషయాలు జ్ఞానయుక్తంగా ఆయన తెలియజేస్తున్నాడు. గుణవతి అయిన స్త్రీ గురించి ఆయన తెలియజేస్తున్నాడు. విమెన్ ఆఫ్ ఎక్సలెన్స్, వర్చియస్ ఉమెన్ గురించి ఆయన తెలియజేస్తున్నాడు. అయితే ఈమె ఎలాంటిదంటే గుణవతి ముత్యము లాంటిది అన్నాడు. అందుకనే చివరి అధ్యాయంలో ఎలాంటి వారు గుణవంతులుగా ఉంటారు, ముత్యముగా ఉంటారు, అందరి చేత గణపరచబడతారు అంటే ఆ విషయాన్ని సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో 30వ వచనంలో ఆ లేఖనం సెలవిస్తుంది. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అంటే ఇక్కడ ముందు స్త్రీకి ఉండవలసిన లక్షణం ఏంటంటే, గుణవతిగా ఉండాల్సిన స్త్రీకి ఉండాల్సిన లక్షణము మొట్టమొదటిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే దేవుని యందలి భయం అంట జ్ఞానం ఇస్తుంది. దేవుని యందలి వివేకము ఎట్లా దొరుకుతుందంటే ఆయన ఆజ్ఞలను, కట్టలను, శాసనాలను అనుసరించినప్పుడు అవి మనం పొందుకుంటాం. ఆ విషయాన్ని కీర్తనాకారుడు 111వ కీర్తన 10వ వచనంలో తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. సామెతల గ్రంథం 9:10లో కూడా యెహోవా యందు భయభక్తులు కలిగిండుటయే జ్ఞానమునకు మూలము అని లేఖనము సెలవిస్తుంది. అదేవిధంగా యాకోబు పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనం సెలవిస్తుంది. ఆ జ్ఞానం ఎట్లా ఉంటుందంటే చాలా మృదువుగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది, సమాధానకరంగా ఉంటుంది, సులభంగా లోబడుతుంది, కనికరాన్ని ప్రేమిస్తుంది, అన్ని విషయాల్లో కూడా మంచి ఫలాలను
ఫలించేటట్టుగా ఉంటుంది, పక్షపాతం లేకుండా ఉంటుంది, నీతి ఫలము కలిగి అందరితో సమాధానంగా ఉంటుంది, అందరినీ సమాధానంగా ఉంచుతుంది. ఇలాంటి జ్ఞానము మనము ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ఏ స్త్రీ అయితే ఈ జ్ఞానం కలిగి ఉంటుందో తప్పకుండా ఆ కుటుంబంలో సంతోషం, సమాధానం కలిగి ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ స్త్రీ అంట, ఈ గుణవతైన స్త్రీ ఏం చేస్తుందో ఇక్కడ సొలొమోను మహారాజు చెప్తున్నాడు. ఆమె పెనిమిటి ఆమె ఎందుకు నమ్మిక ఉంచుతారంట. ఆమె మేలు చేసే స్త్రీగా ఉంటుందంట. కుటుంబం అందరి నడతలు ఆమె గ్రహిస్తూ, చూస్తూ, గమనిస్తూ ఉంటుందంట. కష్టపడి పని చేస్తుందంట. కష్టపడి పనిచేసి తన సంపాదన కూడా సంపాదించి పని వాళ్ళకి భత్యం కూడా ఏర్పాటు చేసి చాలా కష్టపడుతుందంట. అంటే తను అన్ని విషయాలు చురుకుగా ఉంటుంది. తన భర్త అంట ఆమె నమ్మకంగా దేవుని భయభక్తి కలిగి ఉండి అవసరమైనప్పుడు తన భర్తకే కాదు పిల్లలకు కూడా ఆమె ఉపదేశం ఇస్తుందంట. కాబట్టి కృపగల ఉపదేశం ఇస్తుంది. కాబట్టి ఆ స్త్రీ ఇంకా ఏం చేస్తుందంటే బలాన్ని, ఘనతని వస్త్రాలుగా ధరిస్తుంది. బలము అంటే చమేల్ అని హీబ్రూ పదం అంటారు. అది అంటే నీతి, నైతికత, వల్ల ఆరోగ్యపరంగా, శారీరకంగా కూడా ఆమె బలము గలది అని అర్థం ఆ హీబ్రూ పదానికి. అటువంటి బలం ఏమి కలిగి ఉంటుంది. ఒకవేళ ఆహారం మనం చక్కగా భుజించి బలంగా ఉండడం కాదు, కానీ ఆత్మీయ ఆహారాన్ని కూడా భుజించినప్పుడు అపవాది కాడిని విరగొట్టగలిగే స్థితిని, ధైర్యాన్ని, ఆత్మశక్తిని, ఆత్మబలాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అందుకనే ఈమె కృపగల ఉపదేశము వినటమే కాకుండా దేవుని వాక్యానుసారంగా జీవించి అందరి నడతలు తెలుసుకొని అందరినీ కూడా మంచి మార్గంలో ఉండేటట్టుగా ఆమె నడిపిస్తుంది వాక్యము ద్వారా. అందుకనే వారి కుమారులు ఏమంటారంట, పతివ్రత ధర్మము నువ్వు అనుసరించావని ఆమెను కొనియాడతారంట, పొగుడతారంట. కాబట్టి ఆ భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడిచ్చే జ్ఞానం పొందుకోవాలి. ఈ లోక జ్ఞానము వెర్రితనము, దయ్యాల వంటి జ్ఞానం, ఇలాంటి జ్ఞానం మనం కలిగి ఉండకూడదు. దైవిక జ్ఞానం కలిగి ఉండినప్పుడు ఈ లోకంలో పాపాన్ని, ఇహలోక మాలిన్యాన్ని ఎలా అంటించుకోకుండా ఉండాలో అన్న విషయాలను వాక్యమని అర్థంలో చూసుకుంటూ మన జీవితాలు సరిచేసుకోవచ్చు. అట్టి స్త్రీగా ఉండినప్పుడు మంచి గుణగణాలు, సుబుద్ధి వస్తుంది, ఘనత వస్తుంది. కాబట్టి నెనరుగల స్త్రీ ఘనత నొందుతారు. నెనరుగల అంటే దయగల స్త్రీ, సుబుద్ధి గల స్త్రీ, స్వబుద్ధిని ఆధారం చేసుకోదు ఆమె. అందుకనే చెప్తారు ఏమనంటే, ఏ స్త్రీ అయితే తన లోపాలు తెలుసుకొని, ఎవరైతే అది స్త్రీయే కానీ పురుషులే కానీ ఎవరైతే మన లోపాలను మనం తెలుసుకున్నప్పుడు మనము వాక్యమని అర్థంలో మనం కడుక్కుంటాం. ఆ వాక్యం చేత ఉదక స్నానం చేయబడతాం. అప్పుడు నేర్చుకునే మనసు వస్తుంది. నేర్చుకుని సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉంటాం. ఆ జ్ఞానం కలిగిన వారు ఇతరులు కూడా రక్షిస్తూ ఉంటారు. అందుకనే 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 3-4 వచనాల్లో అక్కడ ఒక స్త్రీ ఉంటుంది, అబీగయలు. ఈ అబీగయలు తన భర్త మొరటివాడే, మంచి ధనవంతుడు, భాగ్యవంతుడు. కానీ ఈమె చాలా రూపసి, సుబుద్ధి కలిగింది. ఒకసారి దావీదు అరణ్యంలో ఆయన గొర్రెలను కాస్తూ ఆయన గొర్రెబొచ్చి కత్తిరించినప్పుడు విందు చేస్తుండగా, మేము మీ గొర్రెలను కాచాం కనుక మాకు అన్నపానాలు పంపించు అంటే, యెషయా ఎవడు, వాడెవడు, వీడెవడని ఆయన కొంచెం ఇదిగా మాట్లాడినప్పుడు ఆ టైంలో దావీదుకి కోపం వచ్చి అతని మీదకి యుద్ధం ప్రకటించాడు. ఇంకా చంపడానికి వస్తున్నారన్న విషయాన్ని పనివాడు ద్వారా అబీగయలు తెలుసుకొని ఆ ఆహార అన్నపానీయాలన్నీ కూడా తయారు చేసి సిద్ధం చేసి ముందుగా పనివాడిని పంపించి తన గాడిద మీద ప్రయాణం చేసి వెళ్ళింది. ఆ దావీదుని ఎదుర్కొని సాష్టాంగ నమస్కారం చేసింది. ఎంత తగ్గించుకొని ఆమె ఆయనకి విన్నపం చేస్తుంది. అయ్యా, నువ్వు రాజు, రాబోయే కాలంలో నువ్వు రాజు అవుతావు, నీ జీవపు మూట దేవుని చేతిలో ఉంది, దయచేసి నా భర్త మొరటివాడు, క్షమించు అని ఆమె తెలియచేసి చాలా జ్ఞానయుక్తంగా మాట్లాడింది. మంచి ఉపదేశం ఆయన గురించి మాట్లాడినప్పుడు ఆయన అన్నాడు, నీ బుద్ధి విషయమై నువ్వు ఆశీర్వదింపబడతావు అని ఆమెను బట్టి ఆమె భర్తను క్షమించి ఆయన ఆమెను దీవించి వెళ్ళిపోయాడు. చూసారా, బుద్ధి అంటే జ్ఞానంలో భాగమే విజ్డమ్. ఆ విజ్డమ్ ఎప్పుడైతే కలిగి ఉంటామో జ్ఞానం గలవారు ఇతరులను రక్షిస్తారు. తన భర్తని ఆమె రక్షించింది ఆ విధముగా. అందుకనే మనము కూడా జ్ఞానము కలిగి
ఉండాలి. ఈ జ్ఞానము సులువుగా లోబడుతుంది. చక్కగా దేవుని మాటలు మన హృదయం అంతరంగంలో దేవునికి ఇష్టమైన గుణం కలిగిన వారంగా మనల్ని వాక్యము మారుస్తుంది. అందుకని దేవుడు అంట అట్టి స్త్రీలను, అట్టి బిడ్డలను ఆయన చూస్తూ ఉన్నాడంట. ఆయన మనల్ని చూడడానికి ఎదురు చూస్తూ ఉన్నాడంట. అలాంటి బిడ్డల్ని ఉన్నారా, వారిని బలపరుస్తాను, వారిని ధైర్యపరుస్తాను, వారి నా కొరకు జీవించి సాక్షులుగా వారి ధన్యకరమైన జీవితం జీవించాలి అన్న ఉద్దేశంతో ఆయన ప్రేమామయుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకని ఆయన చెప్తాడు, నాకు కావలసింది అన్నం పైరూపం కాదు కానీ అంతరంగ సౌందర్యం కావాలి. ఎందుకంటే బయటికి సౌందర్యం అంటే మేకప్లు ఎన్నైనా చేసుకొని మనము తయారవ్వచ్చు, చక్కగా ఉండొచ్చు, కానీ అందంగా కనపడవచ్చు. కానీ ఆత్మీయ సౌందర్యం అనేది దేవుడు చూస్తాడు. ఆయనకి కావాల్సింది ఆత్మీయ సౌందర్యమే. కాబట్టి ఆయన 1 పేతురు 3వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాలు గల భాగంలో పేతురు గారు చెప్తారు ఏమనంటే, అంతరంగ స్వభావం మనము కలిగి ఉండాలి. అది దేవునికి మిగుల ఇష్టము కలిగినది. దేవునికి ఇష్టమైన గుణం ఏంటంటే సాధువైనట్టు, మృదువైనట్టు. అంటే సాధుత్వం అంటే తగ్గింపు స్వభావమే సాధుత్వం. మృదు అంటే కోపంగా మాట్లాడదు. ఆమె అవసరమైనప్పుడు మాత్రమే కోపిస్తుంది, కానీ అనవసరమైనప్పుడు మాత్రం ఏమీ మాట్లాడదు. దేవునికి ఇష్టకరమైన ప్రవర్తన కలిగి ఆమె ఉంటుంది. కాబట్టి సత్ప్రవర్తన కలిగి సత్క్రియలు చేస్తూ ఉంటుంది ఆ స్త్రీ. అదే విషయాన్ని పేతురు గారు తెలియజేశారు. సాధువైనట్టు, మృదువైనట్టు గుణమును అలంకారము గల మీ హృదయ అంతరంగ స్వభావము అలంకారంగా ఉండవలను. ఇది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. కాబట్టి దేవునికి మిగుల విలువైన గుణం ఏది అంటే, ఏ అలంకారం అంటే ఈ గుణమే. సాధువైన గుణాలు, మృదువైన గుణాలు, మంచి గుణాలు, ఇవన్నీ కూడా, ఈ గుణాలన్నీ కూడా మనం ఎట్లా పొందుకుంటామంటే దేవునితో సహవాసము చేయడం ద్వారా, దేవుని ఎదుట ప్రార్థించుట ద్వారా సుగుణాలను అలంకరించుకుంటాం. కాబట్టి దేవునితో సహవాసము చేయడం అంటే ప్రార్థన చేయడం, తర్వాత బైబిల్ చదవడం, వాక్యాన్ని ధ్యానించడం, దాని ప్రకారం అనుసరించి జీవించడానికి మన హృదయాలను స్థిరపరచుకోవడం. కాబట్టి అలాగే స్థిరపరచుకున్నప్పుడు ఆ స్త్రీయే కానీ పురుషుడే కానీ ఎవరైనా దేవునిలో స్థిరులుగా అవుతారు. కాబట్టి ఎలాంటి ఉపదేశము ద్వారా ఆమె ఇతరులను రక్షిస్తుంది అంటే, ప్రియులారా, ఆమె చెప్తుంది, ఆమెలో ఏమాత్రం గర్వం కూడా ఉండదు, ఆమెలో ఎటువంటి అహంకారం అలాంటివి ఏమీ ఉండవు. దేవునికి ఇష్టమైన గుణాలు ఉంటాయి. ఆమె ఎట్లాంటి ఉపదేశం చేస్తుందంటే, తీతుకు పత్రికలో 3వ అధ్యాయంలో 5వ వచనం సెలవిస్తుంది, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడుచున్నాం. నిత్య జీవమును కూర్చిన నిరీక్షను బట్టి దానికి వారసులమొకటకే ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను దేవుని శ్రద్ధగా చేటు మనసుంచినట్లు నీవు ఈ సంగతులను గురించి దృఢంగా చెప్పుచుండవాలని కోరుచున్నాను. ఈ విషయాలను ఆ స్త్రీ ఉపదేశిస్తుందంట. ఎందుకంటే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము అంటే అది దేవుని కృప ద్వారానే. మనం రక్షింపబడ్డామంటే దేవుని కృప ద్వారానే. మన శక్తి వలన, మన భక్తి వలన మనం ఏమి చేయలేం. యేసుక్రీస్తు ద్వారా మనకి విడుదల, విమోచన ఉన్నది. ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన గుణాలను మనం సంతరించుకుంటాం అని యేసు గురించిన సువార్త కూడా ఆమె తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఎస్తేరు ఉన్నది. ఎస్తేరు బయటికి సౌందర్యవంతురాలే, కానీ ఆమె చాలా బీదరాలుగా, అనాథగా ఆ లోకంలో ఉన్నది. అయితే ఆ టైంలో ఆమెని దేవుడు అహష్వేరోషు 127 సంస్థానాలకి రాణిగా ఎస్తేర్ని ఎలా చేశాడంటే, ఆమెలో ఉన్న దీనత్వం, ఆమెలో ఉన్న తగ్గింపు, ఆమెకి అలంకారాలు ఇచ్చి మీరు ఈ అలంకరణ చేసుకుని అంతఃపురంలోనికి రండి అంటే అవి నాకేమి వద్దు అని ఉన్న వాటిలతోనే సంతృప్తి చెంది చక్కగా దేవుని భయభక్తులు కలిగి ప్రార్థన చేసుకొని ఆ దేవుని ప్రేమను ఆమె చూపించినప్పుడు ఆమె అక్కడ రాణిగా ఆమె దేవుడు సెలెక్ట్ చేశాడు. రాజు యొక్క దయను పొందుకుంది. ఆ విధంగా పొందుకున్న తర్వాత తన జనాంగానికి నష్టం కలుగుతుంది అంటే ఆ మొర్దెకై చెప్పినప్పుడు ఆమె ఉపవాసం ఉండి, అది శాసనానికి విరుద్ధమైనప్పటికీ కూడా ఆమె
దేవుని సన్నిధిలో ఉపవాసుని ప్రార్థించుకొని ధైర్యంగా రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు దండాన్ని చూపించాడు. రాజు ప్రవేశం కలిగింది. అది ఎట్లా కలిగింది అంటే దేవుని దయ వలన కలిగిందని ఆమె గ్రహించింది, దేవుని స్తుతించింది. కాబట్టి ఆమె జనాంగాన్ని ఆమె రక్షించుకోగలిగింది. యూదా జనాంగం పండుగ చేసుకోగలిగారు. ఆ విధముగా ఒక స్త్రీ ఆత్మ సౌందర్యం, బాహ్య సౌందర్యం కలిగినప్పుడు నిజముగా దేవుడు వారిని హెచ్చిస్తాడు. అలాంటి స్త్రీగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాంటి స్త్రీ దేవుని స్వభావం కలిగిన స్త్రీగా ఉంటుంది. ఆమె కృపగల ఉపదేశము ఇతరులకు తెలియజేస్తుంది. అనేక మందిని ఇతరులకి సువార్త ద్వారా రక్షణ మార్గంలోకి దేవుడే నిజమైన దేవుడని తెలియజేసి నడిపిస్తుంది. కాబట్టి ఆ విధమైన స్త్రీలంగా మనం ఉండాలి. ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని గుణగణాలు సంతరించుకుంటూ యెషయా ప్రవక్త చెప్తాడు 11:2 ఆయన ఏం చెప్తాడంటే, జ్ఞాన వివేకం బలములకు ఆలోచనలకు ఆధారముగు ఆత్మని దేవుడు ఇస్తాడంట. ఆ గుణగణాలను ఆత్మ ద్వారా మనము పొందుకొని ఆ గుణాలను సంతరించుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తాం. కాబట్టి దేవుని ఆత్మ సహాయాన్ని మనము అడగాలి. అలా అడిగినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అప్పుడు ఆమె బిడ్డలు, ఆమె కుమారులు ధన్యురాలు అంటారు. ఆమె ధన్యురాలు అని ఎప్పుడు అవుతుంది అంటే, తన కుమారులు ఎప్పుడు అంటారు అంటే ఆమె ప్రవర్తన చూసి, ఆమె సత్క్రియలు చూసి, ఆమె కష్టపడే విధానం చూసి, ఆమె చెప్తున్న కృపగల ఉపదేశం బట్టి, ఆమె జీవన విధానాన్ని బట్టి వారు పొగుడుతారు, ధన్యురాలు అంటారు. సెరూయా కుమారులు ఉన్నారు. ఆ కుమారులు అభిషై, యోవాబు, ఆషాహేలు. వీరిని ముగ్గురిని కూడా రాజుకు ఉపయోగకరమైన బిడ్డలుగా, రాజయోధులుగా, వారిని దేశానికి ఉపయోగపడే బిడ్డలుగా, రాజు దగ్గర ఉన్న యోధులుగా ఆమె తయారు చేసి రాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు రాజు దావీదు కూడా చెప్తాడు, నేను ఈ రోజు ఇలా అంటే బలమైన నా బిడ్డలు ఉన్నారు, నాకు మా అక్క కుమారులు ఉన్నారని ఆయన సంతోషించేవాడు. అందుకనే ఆయన కీర్తన రాస్తూ అని చెప్తాడు, నగరకే చెక్కబడిన కుమార్తెలు ఉన్నారు అన్నాడు. అంటే మూలకంబాల వలె కుమార్తెలు ఉన్నారు అని అంటే, ఒక స్త్రీ కుమార్తెగా, భార్యగా, చెల్లిగా, అక్కగా కూడా ఎన్ని మల్టీ టాస్కులు చేయగలదు. అలా చేసి ఆమె తన కుమారులను రాజు దగ్గర ఆస్థానంలో ఒక యోధులుగా నిలబెట్టింది. అందుకే కుమారులు కూడా ఆమెని ధన్యురాలు అన్నారు. ప్రియులారా, ఇలాగే ప్రతి ఒక్కరు కూడా దేవుని దృష్టిలో ధన్యమైన జీవితం జీవించాలంటే, ఇహమందు పరమందు మనము దీవెనలు పొందుకోవాలంటే ఆయన నీతిని, రాజ్యం నిత్యము మనము వెదకాలి. అదే విధముగా యేసును వెంబడిస్తున్న జబదయి కుమారులు తల్లి కూడా యేసు ప్రభుని అడిగింది, నా పిల్లలిద్దరిని కూడా మీరు మీ మహిమ ఎదుట వారిని కుడివైపున ఒకరిని, ఎడమవైపు ఒకరిని కూర్చోబెట్టు అని అడిగినప్పుడు ఆయన చెప్పారు, ఆయన దేని గురించి, ఆయన గిన్నెలోది మీరు త్రాగలేరు అని చెప్పినప్పుడు ఆయన సిలువను గురించి చెబుతూ ఉన్నారు. ఆయన సిలువ శ్రమలను గురించి చెప్తున్నారు. ఆయన మరణపూలు విరవడానికి ఆయన సిద్ధపడుచున్నట్టుగా, ఆయన రాజ్యాన్ని ఆయన కట్టుచున్నట్టుగా ఆయన తెలియజేస్తున్నాడు. కానీ ఆమె జ్ఞానంకి అందలేదు ఆయన మాటలు. కాబట్టి ఆమె ఆ విధముగా నా బిడ్డల్ని పక్కన కూర్చోబెట్టుకో అని అడిగింది. అయినప్పటికీ ఆయన ఒక మాట చెప్పారు, ఏమనంటే, ఎవరైతే గొప్పవారుగా పరలోక రాజ్యంలో చేరాలి అనుకుంటున్నారో వారు భూలోకంలో కూడా గొప్ప పరిచారకులుగా ఉండాలి, తగ్గించుకొని పనులు చేయాలని ఆయన వాక్యం సెలవు ఇస్తుందని మార్కు సువార్త 10:44-45 తెలియజేస్తున్నాయి. కాబట్టి ఆ విధముగా ఆయన తగ్గించుకోవాలని చెప్పినప్పుడు ఆమె అదే విధంగా తన బిడ్డలకి నేర్పించి, ఆ బిడ్డలను కూడా దేవుని మార్గంలో నడిపించి యేసు ప్రభు శిష్యులుగా చేసి పరలోక రాజ్యం వారసులుగా చేసింది. ఆమె కూడా సిలువ చెంత వరకు నడిచి ఆయన కల్వరిలో ప్రాణం పెడిచినప్పుడు, మరణించి తిరిగి లేచినప్పుడు కూడా ఆ చివరి వరకు కూడా ఆమె కూడా ఆయన్ని వెంబడించిన తల్లిగా ఉంటున్నది. కాబట్టి ప్రియులారా, మనము యథార్థమైన బిడ్డలముగా ఆయన మార్గంలో నడుస్తూ అనేక మందిని నడిపించే తల్లులుగా ఉండినప్పుడు మన కుమార్తెలు మన ఇంటిలోనే కాదు, మన సంఘములో కూడా, సమాజంలో కూడా మనల్ని ధన్యురాలు అంటారు. మనకి ఘనత దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఆయన ఘనపరుస్తున్నాం కనుక, నన్ను ఘనపరుచున్నా నేను ఘనపరుస్తున్నాను అన్నాడు. కాబట్టి మనల్ని కూడా దేవుడు ఘనపరుస్తాడు. ఒక స్త్రీ ముత్యములా ఉంటే సంఘానికి, కుటుంబానికి, సొసైటీకి ఎట్లా ఉపయోగకరంగా ఉంటుందో, ఒక సంఘము దేవుని ఎడల
భయభక్తులు కలిగి కుమార్తెలుగా ఆయన గుణగణాలను సంతరించుకుని ఈ లోకంలో జీవిస్తే పరలోక రాజ్య ప్రతిబింబాలుగా ఈ లోకంలో జీవిస్తాం. ఆయన రాకడలో ఎత్తబడే సంఘంగా ఉంటుంది. ఆయన ఏర్పరచుకున్న వధువు సంఘంగా తయారయ్యి ఆయన పెండ్లి కుమార్తె విందుకి ఆయన ఆ పిలువబడి అక్కడ మనల్ని ధన్యకరమైన భూమి మీద ధన్యతలు కాదు కానీ పరలోకంలో కూడా ధన్యతలు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ధన్యకరమైన జీవితాన్ని మనం ఈ లోకంలో జీవించి పరలోకంలో కూడా దేవునితో నిత్యము యుగాలు జీవించడానికి దేవుడు మనకి రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. కనుక భూమి మీద ఉన్న మనము మంచి తల్లిలుగా, మంచి కుమార్తెలుగా, మంచి కుమారులంగా, మంచి బిడ్డలముగా జీవించి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. మదర్ తెరీసా, ఆమె నిజంగా మదర్ కాదు కానీ ఆమె ఎందుకు మదర్ తెరీసా అయిందంటే ఆమె మంచి దేవుని ప్రేమని లోకంలో అందరికీ చూపించింది, దేవుని ప్రేమ కార్యాలు చేసింది. కనుక ఆమె సత్క్రియలు వలన ఆమె మదర్గా పిలువబడింది. అదే విధంగా ఈ లోకములో మనము గుణవంతులుగా మంచి సుగుణాలను కలిగిన బిడ్డలం ఈ లోకంలో జీవించినప్పుడు మనల్ని కూడా అందరూ కూడా ధన్యులు అంటారు. అదే విధంగా పరలోకం నుండి చూస్తున్న దేవుని కుమారుడు మనల్ని ఆయన కుడిపార్శ్వం వద్ద చేర్చుకుని ఆ పెండ్లి విందుకి పిలిచి మనల్ని ఆయన సన్నిధిలో ఆనందింపజేస్తాడు. అప్పుడు దేవునితో మనము కూడా స్తుతి చెల్లించడానికి దేవుడు కృపా జీవితాలు మనకి ఇస్తాడు. కాబట్టి ప్రతి స్త్రీ కూడా దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించి మనలో ఉన్న లోటుపాట్లను తెలుసుకొని మనము నిరంతరం దేవుని పాదాల చెంత నేర్చుకునే వారంగా ఉంటూ మనము దేవుని సన్నిధిలో సుబుద్ధి కలిగి విశ్వాసకర్తైన యేసు వైపు చూస్తూ ముందుకు సాగుతూ దేవుని శక్తిని పొందుకొని అనేక మందికి సువార్తను ప్రకటిస్తూ ప్రార్థిస్తూ ధ్యానిస్తూ అనేక విషయాల్లో మాదిరి చూపిస్తూ దేవుని రాజ్యం చేరినంత వరకు మనము దేవుడు అప్పగించిన బాధ్యతను నమ్మకంగా చేస్తూ దేవుని ప్రేమతో ముందుకు సాగుదాం. అట్టి కృప, అట్టి భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. స్తుతుల మీద ఆసీనుడైన మా దేవా, గొప్ప దేవుడు, మార్పు లేని దేవుడు నాయన, మా కొరకు సమస్తాన్ని శిలువలో త్యాగం చేసి మా కోసం రిక్తునిగా వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము నాయన ఏ విధంగా మాదిరికరంగా జీవించాలో ఒక గుణవతైన స్త్రీని మా ముందు పెట్టి చెప్పినందుకు నీకు వందనాలు ప్రభా. అట్టి గుణాలు మేము పొందుకొని ప్రభా ఏమందు పరమందు ధన్యకరమైన జీవితం జీవించి నిన్ను మహింపరిచే సాక్షులుగా జీవించడానికి కృపా జీవితాలు మాకు దయచేయమని, విన్న ప్రతి ఒక్క హృదయాల్లో వాక్యాన్ని ఫలింపచేయమని సమస్త ఘనత ప్రభా నీకే ఆరోపిస్తూ యేసు శక్తి గల నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.